హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ యూటీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడి ఈ టూర్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఏ ప్లేసెస్ కవర్ చేస్తాం, ఎన్ని డేస్ మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది, అండ్ మోర్ ఓవర్ ఈ టోటల్ టూర్ ప్యాకేజ్కి కాస్ట్ ఎలా ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వారితోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. హలో అండి. హలో అండి. సో మనం టూర్స్ గురించి మాట్లాడుతుంటే అందరూ చాలా విజిట్ చేసే ప్లేస్ వచ్చేసి ఒకటి బ్యాంకాక్ అని పట్టాయా. అవునండి. ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటి అంటే చాలా మందికి ఉండేది, బ్యాంకాక్ అంటే ఓన్లీ ఫ్రెండ్స్తో వెళ్ళే ప్లేస్ అయినా, ఫ్యామిలీస్తో కిడ్స్తో విజిట్ చేయొచ్చా అని చెప్పేసి మీరేమంటారు దీని గురించి? యాక్చువల్గా అది ఎందుకు వచ్చిందో అనేది తెలియదండి. ఇలా మనకి థాయిలాండ్ అనేది ఒక అద్భుతమైన కంట్రీ. అందులో ఎస్పెషల్లీ బ్యాంకాక్ అండ్ పటాయా ప్యాకేజీ వెరీ పాపులర్. అసలు దానికి ఫ్యామిలీయా లేదంటే ఇండివిజువల్సా లేదని అసలు ఆ కొలమానం లేదండి. ఎవరైనా చక్కగా వెళ్ళి విజిట్ చేసుకొచ్చే కంట్రీ అది. ఓకే. సో అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. బ్యాంకాక్ అండ్ పటాయా వచ్చేటివి రెండు సిటీస్ కూడా. అంటే బ్యాంకాక్ నుంచి పటాయా వచ్చే 2.5 hours to 3 hours జర్నీ ఉంటుంది. ఆ 3 hours వెళ్ళి అక్కడ పటాయాలో మనం ఎక్కువ రోజులు కూడా ఉండేది అక్కడే ఉంటాం. యాక్చువల్గా మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4 nights 5 days ప్యాకేజ్ తీసుకొని వచ్చింది బ్యాంకాక్ కోసం. అంటే బ్యాంకాక్ అండ్ పటాయా ప్యాకేజ్ కోసం. దాంట్లో 3 nights మనం పటాయాలోనే ఉంటాం. అంటే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ థాయిలాండ్ అంటే పటాయా అండి. ఎవరు వెళ్ళినా కానీ పటాయా వెళ్లకుండా రారు. అది విజిట్ చేసిన తర్వాత అయితే ఇంకా ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. అందులో అన్ని రకాల అన్ని ప్రజలకు సంబంధించిన ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు, పెద్దలు ఎంజాయ్ చేయొచ్చు, తర్వాత కల్చరల్గా కూడా ఎంజాయ్ చేయొచ్చు, అండ్ ఇండివిజువల్గా ఎంజాయ్ చేయొచ్చు. అన్నిటి కలగలిపిన ప్యాకేజ్ ఏదంటే బ్యాంకాక్ పటాయా. ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చక్కగా ఫ్యామిలీ డెస్టినేషన్ కూడా. అందువల్ల ఏంటంటే అరే బ్యాంకాక్ అంటేనే ఒక రకమైన వర్గం వాళ్ళే వెళ్ళి చూసుకొని రావాలి అనే నానుడి చాలా రాంగ్ అండి. అది చాలా అద్భుతం. ఫస్ట్ అట్లానే అనుకుంటారు అందరూ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా ఉంది, ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేసి వచ్చామని చెప్తారు. అంత చక్కగా ఉంది. దానికోసం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 4 nights 5 days ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. ఈ 4 nights 5 days ప్యాకేజ్లో 3 nights పటాయాలో ఉంటాము, 1 night బ్యాంకాక్లో ఉంటాం. ఎందుకంటే మనకి ఫ్లైట్ ఉన్నది బ్యాంకాక్ ఉంటుందండి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. డైరెక్ట్ బ్యాంకాక్లో దిగుతాం. దిగిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మనకి పటాయా వెళ్తాం. పటాయాకి వెళ్ళే దారిలోనే మనకి అక్కడ బిగ్ బుద్ధ వ్యూ పాయింట్ అని ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే మనకి పటాయాకి సంబంధించి కంప్లీట్ కోస్టల్ లైన్ మొత్తం కనపడుతుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వ్యూ పాయింట్. అక్కడే బుద్ధ భగవానుడు కూడా ఉంటారు. సో అది చూసుకున్న తర్వాత మనం రీచ్ అవుతాం పటాయాకి. అయిన తర్వాత వరల్డ్ నెంబర్ 1 షో ఉందండి అక్కడ పటాయాలో. అంటే థాయిలాండ్లో 2-3 షోస్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ షో మనకి పటాయాలో ఉంది. దాన్ని అల్కజర్ షో అంటారు. అల్కజర్ షో వచ్చేటికి ఏంటంటే అది స్టేజ్ షో అండి. అది లైవ్ షో. ఆ లైవ్ షోలో మీకు స్టేజ్ డెకరేషన్ ఉంటుంది, అండ్ మ్యూజిక్ ఉంటుంది, లైట్స్, ప్లస్ అంతా కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆల్మోస్ట్ 40 to 45 minutes ఉంటుంది ఆ షో. అల్కజర్ షో మనం కన్ను రెప్ప వేసామనేది మనకే తెలియకుండా అవుతుంది అనమాట. ఆ లోపల బయట ఆ స్టేజ్లో కూడా వాళ్ళు ఆ స్టేజ్ చేంజెస్ కూడా సెకండ్స్లో చేంజ్ అయిపోతూ ఉంటాయి. సెటప్ అంతా కూడా. సో 40 minutes అంత మనం మైమరిచిపోతాం అనమాట. దానికి తీసుకుని వెళ్తాం ఫస్ట్ డే రోజు. అల్కజర్ షో అంటారు. సో అది చూసుకుని మనం ఫస్ట్ నైట్ అక్కడే ఉంటాం. సెకండ్ డే రోజు మనం ఇంకొక అద్భుతమైన ప్లేస్ కొరలా ఐలాండ్ అని ఉంటుంది. కొరలా ఐలాండ్కి పటాయా బీచ్ దగ్గర నుంచి కొరలా ఐలాండ్ ఒక స్పీడ్ బోట్లో తీసుకెళ్తామండి. ఆ స్పీడ్ బోట్ ఎక్స్పెండిచర్ కూడా మందే ఉంటుంది. సో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆ బీచ్లో 2 hours 3 hours చక్కగా ఎంజాయ్. బ్లూయిష్ వాటర్, వైట్ శాండ్. అంతమంది విజిటర్స్ ఉన్నా కూడా ఆ బ్లూనెస్ వైట్నెస్ తగ్గదండి. అంత బాగా క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటుంది అనమాట. ప్లస్ అది కూడా 20 to 25 minutes పడుతుంది. ఫస్ట్ వచ్చే దారిలో మనకు ఒక వాటర్ మీద ఒక ప్లాట్ఫామ్ ఉంటుందండి. ఆ బీచ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా వాటర్ యాక్టివిటీస్ చేయాలని అనుకుంటారు కాబట్టి ఆ ప్లాట్ఫామ్ దగ్గర మన వాళ్ళు ఆపుతారు. ఆగిన తర్వాత వాళ్ళు అక్కడ ప్యాకేజ్ సేల్ చేస్తారు. ఈ వాటర్ స్పోర్ట్స్ అంటే దాంట్లో పారాసైలింగ్ ఉంటుంది, అండర్ సీ వాకింగ్ ఉంటుంది, తర్వాత మనకి జెట్స్కీ బోట్ ఉంటుంది, బనానా రైడ్. ఎవరికి తగ్గట్టు ఏ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళది డిసైడ్ చేసుకోవచ్చు. సో ఎవరు మేమేమి చేయము అనుకున్నారండి, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారనుకోండి, తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మనం
కోరల్ ఐలాండ్కి వెళ్తాం. చక్కగా మనకు ఒక డిజిగ్నేటెడ్ ప్లేస్ ఇస్తారు. చక్కగా వాటి మీద మనము కుర్చీలు లాంటివి ఉంటాయి, టెంట్లు ఉంటాయి, చక్కగా ఎంజాయ్ కొబ్బరి బొండాలు దగ్గర తాగా ఉంటారు. బీచ్కి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. ఇండియన్ టీ కూడా దొరుకుతుంది అక్కడ. చక్కగా ఇవన్నీ ఎంజాయ్ చేసుకుంటా 2-3 అవర్స్ చక్కగా అక్కడ స్పెండ్ చేస్తారు. అంత అద్భుతమైన ప్లేస్ అది కోరల్ ఐలాండ్ అనేది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ మనము పటాయా వచ్చేస్తాం. సో వచ్చేసి అక్కడ లంచ్ చేస్తాం. లంచ్ చేసిన తర్వాత మనం అదే రోజు అక్కడ ఉంటాము. తర్వాత ఇండివిజువల్ యాక్టివిటీ, ఇందాక నేను చెప్పాను కదండి, ఏ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ. అందుకని అంటే మనం ఒకటి సెలెక్ట్ చేస్తే ఇది ఇంకా ఇది చేయొచ్చు కదా అనే మాట వస్తుంది. అందుకని ఏం చేసామంటే ఆ హాఫ్ డే అంతా కూడా మనము వాళ్ళ కోసం వాళ్ళే చూజ్ చేసుకొని వెళ్ళి రావచ్చు. దానికి మన గైడ్, టూర్ మేనేజర్ అంతా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. సో హాఫ్ డే అదంతా చూసుకోవచ్చు. నెక్స్ట్ డే రోజు ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఉంది, నాంగ్నూచ్ గార్డెన్ అని. నాంగ్నూచ్ గార్డెన్ ఆల్మోస్ట్ అది 400 acres లో ఉంటుంది. అది 400 acres. నాంగ్నూచ్ గార్డెన్ వాళ్ళు డిఫరెంట్ థీమ్స్ తో గార్డెన్స్ తయారు చేశారు. దానిలో కూడా ఒక స్టేజ్ ఉంటుంది. స్టేజ్ లో కూడా ఒక వాళ్ళ కల్చరల్ కి సంబంధించిన యాక్టివిటీస్, లైవ్ షో అది కూడా. దాంట్లో వాళ్ళు యుద్ధాలు ఎట్లా చేసేవాళ్ళు, వాళ్ళ కిక్ బాక్సింగ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ పోయిట్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ డ్రమ్స్ ఏ టైంలో ఏ డ్రమ్స్ యూజ్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ఆ ఫైటింగ్ టైంలో లైవ్ ఎలిఫెంట్స్ కూడా వస్తాయి అనమాట స్టేజ్ మీదకి. లైవ్ ఎలిఫెంట్స్. సో అది కూడా చూసుకుని అక్కడ ఇంకొక మనకి ఎలిఫెంట్ షో ఉంటుంది. ఆ ఎలిఫెంట్స్ తో రకరకాల, మనం అంతకుముందు సర్కస్ లో చూసేవాళ్ళు, ఇప్పుడు అవి లేవు కాబట్టి చక్కగా చూడతాయి. అదే ఫుట్బాల్ ఆడతాయి, బాస్కెట్బాల్ ఆడతాయి. సో అలాగా మొత్తం చక్కటి ప్రోగ్రామ్ అనమాట నాంగ్నూచ్ విలేజ్. అక్కడికి వెళ్తాము, వెళ్ళి మళ్ళీ సేమ్ పటాయాలో ఉంటాం. ఈ పార్క్ ఇదంతా 400 acres అన్నారు. 400 acres కాబట్టి యాక్చువల్గా అంటే మనకి 5-6 రోజుల్లోనే సరిపోదండి. అంత పెద్ద ఉంటుంది. అందుకని కొన్ని మెయిన్ స్పాట్స్ ఉంటాయి. మెయిన్ స్పాట్స్ మనం నడిచి కొన్ని చూసుకురావచ్చు. లేదంటే బ్యాటరీ కార్ హైర్ చేసుకోవచ్చు అండి. హైర్ చేసుకుంటే అది కూడా కొన్ని స్పాట్స్ లో మనం డ్రాప్ చేసి పికప్ చేసుకోవడం చేస్తుంది. దానివల్ల అంటే ఇంకొంచెం ఎక్కువ కవరేజ్ చేసుకోవచ్చు మనం. అది చేసుకొని ఈ షో చూసుకొని మనం బ్యాక్ మళ్ళీ పటాయా వస్తాం. పటాయా వచ్చి ఆ నైట్ అక్కడే ఉంటామండి. నెక్స్ట్ డే రోజు బయలుదేరి మనం బ్యాంకాక్ వెళ్తాం. పటాయా నుంచి వచ్చాడు, అబ్బా అప్పుడే అయిపోయిందా పటాయా అనిపిస్తుంది. అవును, మీరు చెప్తుంటేనే చాలా క్విక్ గా అయిపోయినట్టు అంత బాగుంటుందండి. సో బ్యాంకాక్ వచ్చి, బ్యాంకాక్ లో ఏంటంటే మనకిను వాళ్ళకి కల్చరల్ గా చాలా మనకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. అంటే ఎట్లాగంటే వాళ్ళ రాజు ఉంటారు. యాక్చువల్గా అక్కడ కింగ్ రూల్ అండ్ డెమోక్రసీ రెండు ఉన్నాయి. కింగ్ రామా అంటారు. రామ. సో వాళ్ళు యాన్సెస్ట్రల్ గా వస్తారనమాట. రామ 1, రామ 2, ఇప్పుడు రామ 10 అని ఉంటారు. సో ఆ పేరుతో పిలుస్తారు. అంటే రాముడితో సమానం అన్నమాట వాళ్ళకి అక్కడ. ప్లస్ అలానే మనకి అయోధ్య అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ కూడా చాలా కూడా మనకి మన భారతీయులకు సంబంధించిన ప్లేసెస్ కూడా ఉన్నాయి. ప్లస్ బ్యాంకాక్ ప్లస్ ఎక్కడ చూసినా మనకి వినాయకుడిని పూజిస్తా కనపడతారు. నాంగ్నూచ్ గార్డెన్ లో పెద్ద వినాయకుడి విగ్రహం ఉంటుంది. సో అలాగే మనతో కూడా చాలా సంబంధం ఉంది. ప్లస్ బుద్ధిస్ట్ కంట్రీ థాయిలాండ్ వచ్చేటప్పటికి. సో అందుకని ఏంటంటే మనము ఈ బ్యాంకాక్ లో 2 మెయిన్ బుద్ధ టెంపుల్స్ ఉన్నాయండి. ఒకటి మార్బల్ టెంపుల్ అని, ఇంకోటి గోల్డెన్ బుద్ధ టెంపుల్ అని. ఈ మార్బల్ టెంపుల్ వచ్చేటికి రాయల్ ఫ్యామిలీస్ విజిట్ చేసే ప్లేస్. అంటే రాయల్ మనకి వాళ్ళకి ఆ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్, తర్వాత వాళ్ళు ఉండే ప్లేస్, నివసించే ప్లేస్ కి దగ్గరలో ఉంటుంది. కంప్లీట్ గా మార్బల్ తో ఉంటుంది. అండ్ లోపల డిఫరెంట్ కంట్రీస్ ఇచ్చినటువంటి మన బుద్ధ భగవానుడి స్టాచ్యూస్ ఉన్నాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే గోల్డెన్ బుద్ధ టెంపుల్. గోల్డెన్ బుద్ధ టోటల్ 24 carat తో చేసినటువంటి బుద్ధ భగవానుడి విగ్రహం ఉంది అక్కడ. అది కూడా థర్డ్ స్టేర్ లో ఉంటుంది. అది ఎక్కి మనం ఆయన ఆశీస్సులు తీసుకొని అక్కడే మనం ఆల్మోస్ట్ 1.5 hours స్పెండ్ చేస్తాం. చాలా బాగుంటుంది ఆ టెంపుల్ కూడా. ఆ టెంపుల్ కూడా చూసుకొని మనము అక్కడే స్టే చేయాలి. ప్లస్ మనకి థాయిలాండ్ వచ్చేటికి షాపింగ్ కూడా ఉంటుంది. ఇంద్ర మార్కెట్ అని చెప్పేసి దగ్గరలో ఒక ప్లేస్ ఉంది. ప్లేస్ లో అన్ని చక్కగా మనకి తక్కువలో దొరుకుతాయండి. సో మన యూపీఐ కూడా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. సో అందుకని చెప్పేసి అది చూసుకొని అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే రోజు బయలుదేరి మనం హైదరాబాద్ వస్తాం. ఇవన్నీ 4 nights 5 days ఫ్యామిలీస్తో చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇండివిజువల్ చక్కగా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీస్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ మనం ఏంటంటే ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చి 47,999 అండి.
ఓకే ఓకే, మనకి బడ్జెట్ లోనే అకామిడేషన్, ఎస్, వెళ్ళి ఫ్లైట్ రావడము? టికెట్స్ ఉంటుంది, మీకు అకామిడేషన్ ఉంటుంది, Food. తర్వాత మీకు అట్రాక్షన్స్ ఉంటాయి. ప్యాకేజ్ లో వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఉంటుందండి. అందువల్ల ఏంటి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. లంచ్ అనేది ఏంటంటే మనం బయట ఉంటాం కాబట్టి ఎవరికి తగ్గట్టు కావాలి, కొంతమంది స్ట్రీట్ ఫుడ్ కావాలంటారు బ్యాంకాక్లో, స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, ప్లస్ లోకల్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి లంచ్ మనం ఎక్స్క్లూడ్ చేసి బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చామండి. సూపర్ అండి. చక్కగా ఫ్యామిలీస్ తో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఎస్, బడ్జెట్ లో అయిపోతుంది, అండ్ ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయడానికి ప్రాపర్ ప్లేసెస్ అన్ని అవునండి కూడా. అవునండి, వెరీ నైస్ అండి. అసలు చాలా చక్కటి ప్యాకేజీ. ప్రతి నెల కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కొన్ని వందలాది మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు బ్యాంకాక్. ఓ క్రేజీ, మంచిగా కిడ్స్ తో ఎస్, వెళ్తా మంచి కిడ్స్ వెళ్తా ఉంటారు, ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు, ఏజ్డ్ పీపుల్ వస్తూ ఉంటారు, ఓకే యంగ్ ఓకే. పీపుల్ వస్తూ ఉంటారు. కస్టమైజ్ చేసుకోవచ్చా ఈ ట్రిప్ చక్కగా కూడా? కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. 4 nights 5 days కానీ 5 nights 6 days చేసుకోవచ్చు, 7 nights 8 days చేసుకోవచ్చు. అలానే కమ్యూనిటీస్ ఎవరైనా ఉన్నా కూడా చాలా మంది కమ్యూనిటీస్ మాతో ట్రావెల్ చేశారు. 100, 150 మెంబర్స్, 200 మెంబర్స్, 40 మెంబర్స్, డిఫరెంట్ గ్రూప్ పీపుల్. ఓకే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ ప్రతి నెల కూడా గ్రూప్స్ వెళ్తూ ఉంటాయండి. నైస్. అంత చక్కటి ప్యాకేజీ బ్యాంకాక్ అండ్ పటాయా. సూపర్ అసలు ఓవరాల్ గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మీరు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని చక్కగా ఒక వెకేషన్ ప్లాన్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా ఒక్కసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారిని సంప్రదించండి. మీరు డైరెక్ట్గా వాళ్ళ బ్రాంచ్కే వెళ్ళొచ్చు, లేదు అనుకున్నా కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్కి కాల్ చేసి మరింత సమాచారాన్ని పొందొచ్చు.